సంబరాలు ఇస్తున్నారంట, జీతాలు ఇస్తున్నారంట. వెళ్తావా? నీతి నిపులో నంపించి లోపలికి తోడుకొని వచ్చెను. అతడు ఎర్రని వాడును, చక్కటి నేత్రములు గలవాడును, చూచుటకు సుందరనాయుడును. అతడు రాగానే, నేను కోరుకున్నవాడు ఇతడే, నీవు లేచి వాడిని అభిషేకించమని యెహోవా సెలవు. నువ్వు లేచి ఇతను అభిషేకించమని సెలవిగా అతడు అభిషేకించును. తండ్రి కుమార పరిశుద్ధ ఆత్మ అభిషేకిస్తున్నా. తండ్రి కుమార పరిశుద్ధ ఆత్మ అభిషేకిస్తున్నా. ప్రార్థన చేద్దాం. చేతులు అమ్మగారు రండి రండి. ఏంటి తెరబొమ్మలాగా రండి. మీకు అర్థం కదా ఉంటారు. తండ్రి బిడ్డలు మీరు బలపరచుని, అక్కడ సంఘాలను కట్టుకోవటానికి సహాయం చేయండి. వీళ్ళ పోకటాలకి అక్కడ సంఘాలు కట్టుకొని మందిరాలు కట్టుకొని ఉన్నారు తండ్రి. వాళ్ళ మధ్యలో వివేకంగా తెలివిగా అనేక ఆత్మలను రక్షించడానికి కష్టపడే మనసు దాయిచ్చేయండి. అన్ని విషయాల్లో మీరు తోడుగా ఉండండి ప్రభువా. మేము అభిషేకిస్తున్న మీ ఆత్మ బిడ్డపై కుమ్మరించండి. అన్ని విషయాల్లో తోడుగా ఉండి నాయన బిడ్డలకి ఆహారం, వస్త్రాలు కొదువు లేకుండా మీరు సహాయం చేయండి. ఏది కావాలో అందించండి ప్రభా. సాతాను పెట్టి సిక్కుల నుండి విడిపించండి. కరికరం గల దేవుడు ఒక్కసారి ఈ బిడ్డలను క్షమించండి. మీరు అక్కడ బలంగా వాడుకొని నిలబెట్టండి. ఆత్మ సత్యంతో నడిపించి కృపలో కాపాడండి. అన్ని విషయాల్లో మీ కాపుదల, మీ కృప ఈ బిడ్డల పైన కుమ్మరించమని క్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ఆయన సాన్నిధిలో ఎల్లప్పుడూ దేవుని స్తుతించుడి. రాజుల రాజుకే, ప్రభుల ప్రభుకే, త్వరగా ఉన్న మెస్సయ్యకే. ఆయన పరిశుద్ధ ఆలయమందు, ఆయన పరిశుద్ధ ఆలయమందు, ఆయన సాన్నిధిలో, ఆయన సాన్నిధిలో ఎల్లప్పుడూ దేవుని స్తుతించుడి. అబ్రాహాముల దేవుడికి, ఇసాకుల దేవుడికి, మన త్వరలో రానున్న యేసయ్యకి, త్వరలో రానైన మెస్సయ్యకి.